బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కామారెడ్డి దేవునిపల్లి వద్ద కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కామారెడ్డికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కామారెడ్డి దేవునిపల్లి వద్ద కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ ఏం జరిగింది, పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మంత్రి కేటీఆర్ కి నిరసన పరంపర కొనసాగుతుంది. మొన్న నిజామాబాద్ టూర్కు వచ్చినటువంటి మంత్రి కేటీఆర్ కు ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునగా ఈ రోజు కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ కు నిరసన కాన్వాయ్ ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే కామారెడ్డిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎల్లారెడ్డి వెళ్తున్న క్రమంలో దేవునిపల్లి దేవి విహార్ సమీపంలో కాన్వాయ్ చేరుకోగానే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలకు కాన్వాయ్కి ఎదుట దూసుకెళ్లారు. మొత్తం ఈ అనుకోకుండా సంఘటన జరగడంతో కూడా ఉన్న పోలీసులు షాకు గురయ్యారు. అయితే చేరుకున్నటువంటి పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత వాగ్వీదం దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే దీంతో అక్కడ నుండి మొత్తం ఈ సంఘటనతో ఒక 10 నిమిషాలు కేటీఆర్ వాహనం కూడా రోడ్డు పైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు, ఇటు కామారెడ్డి జిల్లా నియోజకవర్గం జిల్లా అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు కట్టారు, ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఇటు దళిత బంధు కూడా చాలా ఎక్కువ ఎవరికి ఇవ్వలేదని చెప్పి డిమాండ్ చెప్తున్నారు. దీంతో పాటు కూడా అక్కడ పోడు భూములకు కూడా ఇంతవరకు ఇవ్వాలని చెప్పి జిల్లా కూడా ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరోవైపు కూడా ఇటు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇంతవరకు కూడా దాన్ని స్పష్టత కూడా ఇంతవరకు రాలని చెప్పి కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇటు ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంతో కూడా కేటీఆర్ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో మంత్రి కేటీఆర్ కూడా ఎల్లారెడ్డికి వెళ్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే నవీన్, ఇప్పుడు కామారెడ్డి జిల్లాకి ఏమేం అభివృద్ధి తీసుకొస్తామని తెలియజేశారు, ఏమీ చేయలేదు. ఇప్పుడు కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇందులో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారు? అక్కడి ప్రజలు అయితే ఇట్లా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి, కానీ అసలు ఏంటి ఈ సిచ్యువేషన్? అసలు ఏం అభివృద్ధి చేద్దాం అనుకున్నారు, ఏం చేయలేదు, ఎందుకని ఆపారు? అంటే ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అయినప్పటికీ కామారెడ్డి జిల్లాలో అనేక చాలా డెవలప్ అవుతుంది. అనేక ఇటు విద్యా సంస్థలతో పాటు ఇటు వైద్య రంగం అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇంతవరకు కూడా జిల్లా సంవత్సరం అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. రోడ్డు వెడల్పులు కావచ్చు, ఇటు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే ఇటు పోడు భూములు కూడా ఇస్తాయి. చాలా మంది కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పి కూడా వీరు దీంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఎక్కడ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్కపోవడంతో ప్రతిరోజు ఆందోళన బాట పడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మంత్రి కాన్వాయ్ని కూడా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్ ఫర్ your updates. థ్యాంక్ యూ.
ఎవరు